వైషు అనే అమ్మాయి లేదు అని చెప్పి వాళ్ళ మమ్మీ కాల్ చేసింది. పోలీస్ స్టేషన్ లో వైషు కనిపిస్తుందంట కొత్త పిల్ల. అవును, వైషుని కట్ చేస్తుందా? హైదరాబాద్ లోనే ఉన్నా. ఆ పిల్ల తప్పు కాదు ఇప్పటికీ కూడా. అరే ఇప్పుడు ఎందుకు తప్పు కాదురా? నైనికి ఏదైతే లొకేషన్ పంపించినావో ఆ లొకేషన్ బయట ఉన్నాము. ఇప్పుడు నువ్వు మర్యాదగా బయటకు రా, గేట్ బయటకు రా. చెప్పు, ఎవరిని టెన్షన్ పెడదాం అనుకుంటున్నావు? అంటే ఇక్కడ ఉన్నందుకు మీ ఇంట్లో బాధపడట్లేరా? కానీ ఇప్పుడు నువ్వు ఇంత చేసినావు కాబట్టి నాకు నువ్వు టీమ్ లో వద్దు. చెయ్యను, నువ్వు టీమ్ లో ఉంటే మాత్రం నేనే టీమ్ లోకి వెళ్ళిపోతా. నాతో మాట్లాడితే చంప పగల కొడతా. సరే, సో గైస్ మీ అందరికీ ఒక న్యూస్ చెప్పడానికి వచ్చిన. యాక్చువల్ న్యూస్ అంటే ఇది ఏం పెద్ద న్యూస్ కూడా కాదు. మా టీం వరకు అయితే న్యూస్ ఇది. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక న్యూస్ అనమాట ఇది. నేను వీడియో చేయకుండా 2 days అవుతుంది. ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్లీ నేను జిన్నుతో కన్వర్జేషన్ కాకుండా ఇప్పుడు నా లైఫ్ ఎక్కడికి ఏమైపోతుందో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీయన కూడా లేదు, శ్రీయన వాళ్ళు ఎవరు లేరు. అందుకని శ్రీయన బయటికి వెళ్ళాడు, కొంచెం ఫ్యాన్ ఫంక్షన్ ఉంటాయని చెప్పి. స్టోరీ ఏమైందంటే వైషు అనే అమ్మాయి లేదు అని చెప్పి వాళ్ళ మమ్మీ కాల్ చేసింది. తెలుసా, తన ఇంటికి పోతుందని చెప్పి నాకు అబద్ధం ఆడి బస్ బుక్ చేసి పంపిస్తే వాళ్ళ మమ్మీ నాకు కాల్ చేసి వాళ్ళ మమ్మీ ఎంత బాధపడుతుందో మాట్లాడింది తెలుసా. వైషు ఎక్కడికి పోయిందని చెప్పి వాళ్ళ మమ్మీ చాలా బాధపడుతుంది. నేను ఇప్పుడు ఫస్ట్ మీ ముంగట్నే వాళ్ళ మమ్మీకి మళ్ళీ కాల్ చేస్తా. వాళ్ళ మమ్మీ ఎట్లా బాధపడుతుంది, వాళ్ళ మమ్మీ ఎంత అసలు బాధపడుతుందా, వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం తెలుసుకుందాము. ఇది ఎవరికి తెలియదు. అట్లనే జిన్ను ఉంది, నేను పోయి ఇప్పుడు మాట్లాడతాం. ఆ పిల్ల ఇక్కడ ఉందంట. ఆ పిల్లకే ఫోన్ చేసి అన్ని కనుక్కుంటా. తర్వాత ఆ పిల్లలు వీడియో ఎండ్ వరకు చూసినా పిల్ల తమాష ఏందో నేను తీరుస్తూ. ఇప్పుడు నన్ను శ్రీయన్న కొట్టినా తిట్టినా నేను ఇప్పుడు ఏం చేయాలో చేస్తాను. అంతే, నేను ఫిక్స్ అయిపోయినా, అంతే ఫిక్స్ అవ్వు. వాళ్ళ మమ్మీకి నేను కాల్ చేసి వాళ్ళ మమ్మీతోనే మాట్లాడతా. కానీ మీరు జస్ట్ మీరు వినండి. హలో ఆంటీ, చెప్పండి ఆంటీ. అవును ఆంటీ, నేను ఆల్రెడీ పంపించేసిన ఆంటీ. నేను నాకు ఇంటికి వెళ్తున్నా అని చెప్పి చెప్పింది తెలుసా ఆంటీ. ఎట్లా అండి ఇప్పుడు మాది? నాకేం అర్థమవుతుంది ఆంటీ. అర్థం కావలేదంటే నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు నేను ఎంత బాగా చూసుకున్నాను మేము. అవునా ఆంటీ? నేను నమ్మి మా అమ్మాయిని పంపించాము. ఇప్పుడు ఎక్కడ ఉందంటే అంటే అసలు రెస్పాన్స్ కూడా అయితే లేదా? మేము ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే ఏం చేయాలి అర్థమవుతుంది నాకు కూడా. ఇక్కడ అన్న వాళ్ళు కూడా లేరు. హైదరాబాద్లోనే ఉందా అంటే మీకు తెలిసి? మాకు ఫోన్ కూడా చేయలేదమ్మా. మేము కూడా ఫోన్ చేస్తుంటే తను ఎత్తడం లేదు ఫోను. ఎలా అంటే ఒకసారి చూస్తాను, మీరు ఏం బాధపడకండి. మొన్న వీడియోలన్నీ చూసి మేము ఏడ్చామమ్మా బాగా. ఏదైనా అయితే మాత్రం ఏదోనమ్మ బాధ్యత. సరే అంటే నేను 100% తీసుకొని వస్తాను. లేదంటే మీరే వస్తాను. మీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్లో. అంటే ప్లీజ్ అట్లా మాట్లాడకండి. 100% మీరు వస్తాను అంటే తీసుకోండి. 100% నేను మాట్లాడిస్తాను ఇతను కాల్. ఓకేనా? 100% నేను కాల్ మాట్లాడితే ఏదో ఒకటి చేస్తాను అంటే. ఆమె ఎక్కడున్నా కనుక్కుంటా, వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో కనుక్కుంటా.
నాకు ఇందాక అంకుల్తో మాట్లాడితే అంకుల్ ఏం చెప్పిందంటే ఇక్కడ హైదరాబాద్లో ఉందనుకుంటా బాబు అని చెప్పిండు. నేను ఒకసారి మాట్లాడతా అంటే ఓకేనా? సరేనమ్మా, చూస్తాను నేను. ఓకే అంటే మీరు ఏం చేయకండి ప్లీజ్. కంప్యూటర్ ఏం ఇవ్వకండి, ఇప్పుడు అన్న వాళ్ళు కూడా లేరు. సరే చూస్తాను నేను. నాకు కూడా కంప్లైంట్ అవ్వాలంటే చాలా భయం అంటే, ఎందుకంటే నేను కూడా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ మళ్ళీ వెళ్ళలేదు. నాకు చాలా భయం, మేము మ్యాక్స్టోర్లో వెళ్ళాలంటే మళ్ళీ మా టీం అంతా బ్యాడ్ అయిపోతుంది, మేమందరం బ్యాడ్ అయిపోతాం. మా టీం అందరమైనా కలిసి ఎవరైనా కాల్చేతులు మొక్కైనా నేను వయసుని తీసుకొస్తాను అండి. కానీ అలాంటి పని చేయకండి ప్లీజ్, కొడుకులాగా అడుగుతున్నాను. సరే చూస్తానమ్మా నేను. ప్లీజ్ అంటే టైం ఇవ్వండి, నేను 100% చేస్తాను. తను ఇంట్లో నుండి వచ్చి 2 రోజులు అవుతుంది. అక్కడ నుండి వచ్చి చెప్పారు మీరు బయలుదేరిందని. ఇంతవరకు మా ఇంటికి చేరలేదు. నేను ఇంటికి వచ్చేసిందేమో అందుకోసం మీరు కాల్ చేస్తలేరేమో అనుకున్నా, కానీ మీరు ఇందులో కాల్ చేయగా నేనే షాక్ అయిపోయాను అండి. తనకు చేస్తానమ్మా ఫోన్, మా పాపకి. తను లిఫ్ట్ చేయట్లేదు ఫోను. ఓకే అంటే నేను వెళ్ళి ఎట్లా వచ్చి మా వైఫ్తో నేను మాట్లాడడం చేస్తాను. ఓకేనా? సారీ అంటే 100% చేస్తాను. సరే ఓకే అండి. సో గైస్ మీరు చూసారు కదా నా తీటకి నేను చేసుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. శ్రీ అన్న లేడు, ఇప్పుడు రిషన్ వెళ్ళిపోదామంటే రిషన్ కూడా లేడు. ఎవరిని ఇన్వాల్వ్ చేయలేను. వాళ్ళ ఇలాంటి పెద్ద ఇలాంటి నేను ఇంత చిల్లర చేస్తే వాళ్ళ ముఖాలు కూడా చూపించుకోలేకపోతాను. నా ముఖం నేను చూపించుకోలేకపోతున్నాను. మా మమ్మీని బాధ పెడుతున్నా. అంతా ఏమేమో అయిపోతుంది, కానీ జీవితం మాత్రం ముడ్డ ఉడిచిపోతుంది నాది. కానీ పోయి ఏదో ఒకటి తెలుసా వాళ్ళు నాకు కానీ ఉన్నొకరిని బతమాడుకొని తీసుకొని పోతా. వాడికి చెప్తే వాడెంత షాక్ అవుతాడో, వాడెంత బాధపడతాడో ఏం అర్థమవుతుంది. ఫస్ట్ నేను జిమ్ పోయి చేస్తాను. కెమెరా తీసుకున్నాడు. వయసు కనిపిస్తలేదంట తెలుసా? వయసు కనిపిస్తలేదంట. వాళ్ళ మమ్మీ నాతో మాట్లాడింది తెలుసా? ఇప్పుడు వాళ్ళ మమ్మీ నాతో మాట్లాడింది, నేనే షాక్ అయిపోయినా. వాళ్ళ మమ్మీ నాతో మాట్లాడితే ఇంటికి రాకుండా 2 రోజులు అవుతుందని వాళ్ళ మమ్మ అంటుంది. నువ్వేగా బస్సు ఎక్కించింది. నేను బస్సు ఎక్కించిన, ఇంటికి రాలేదు. వాళ్ళ మమ్మీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంది. శ్రీ అన్న లేడు, ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇట్లా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఆ పిల్ల చేసేదానికి మనకి ఇట్లా వస్తుంది. నేను నమ్ముకొని వచ్చినా అని నమ్ముకొని పంపించిన. నేను నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత మంచి చూసుకున్న కొడుకులాగా నువ్వు నా పాపను పంపిస్తే నువ్వు ఇట్లా చేస్తావు అని మాట్లాడుతుంది వాళ్ళ మమ్మీ నాతో. ఒకసారి ఫోన్ చేయి నువ్వు. నేను ఫోన్ చేస్తే లేపుతలేదు. నేను కూడా ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే లేపుతలేదు. లొకేషన్ అయినా పెట్టు, మనం ఫోన్ చేసి మెల్లగా ఓరో ఒకరి ఫోన్ నుంచి ఫోన్ చేయి. ఏ నైని నైని ఒకసారి ఇట్రా. వయసు అనిపిస్తుందంట కొత్త పిల్ల. అవును నిజం. పంపించిరుగా బస్సు కూడా ఎక్కించిండు, కానీ ఆమె ఇంటికి పోలేదంట. ఇంటికి పోలేదంట. నా ఫోన్లో ఎత్తలే ఆ పిల్ల, నేను చేసిన ఫోను. ఒకసారి ఫోన్ చేయ, నంబర్ చెప్తా. ఈ పిల్ల వల్ల ఒక నిమిషం ఆగు. ఆ పిల్లకి అసలు ఏంది ఆ పిల్ల అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? ఇవి ఒకసారి కొట్టు నంబర్ ఏది. చిరాకులు వేసిపోతుంది నాకు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరికి ఎవరు తెలిసిన చిట్టి అది వయసు లేదంట. ఏమో చేస్తున్నామమ్మా, ఇప్పుడు ఎవరు లేరు. చిరాకులు వేస్తుంది. ఒకసారి మళ్ళీ లేపుతుందేమో చూద్దాం. ఏమో ఏడిపోయిందో ఏమో. చెయ్యి ఇప్పుడు లేపుతుంది, పక్కన లేపుతుంది చూడు. ఏదో ఒక కాల్ అయితే లేపాల్సింది ఆ పిల్ల అన్నో నంబర్ నుంచి. ఆగి ఒకసారి ఆగి. హలో, ఆ పిల్ల రికార్డింగ్ చేసుకుంటుంది. ఒక పిల్ల వాడి దగ్గర ఉందనుకుంటామా. అది రికార్డింగ్ చేసుకో. వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన ఎవరో ఉంటారు, రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది వాయిస్ రికార్డు, గీస్ రికార్డు, ఏం రికార్డ్ అంటారు దాన్ని? హలో, నేను నైని వైషు. హలో, కట్ చేసింది. ఏం గేమ్ ఆడుతుంది అమ్మా ఇది? వాయిస్ని కట్ చేస్తుందా? వాయిస్ని కట్ చేస్తుంది ఇది. నువ్వు ఎట్లాంటి వాళ్ళని తీసుకొస్తావు? హలో వైషు, ఎందుకు కట్ చేస్తున్నావు? నా వాయిస్ వినగానే నెంబర్ సేవ్ లేదా?
ఏం లేదు కానీ ఎక్కడున్నావు? నేను ఇగో బయట ఉన్నా, మా ఇంటికి వచ్చిన. లేరు, ఎవ్వరు లేరు. నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్? నువ్వు వైజాగ్ వెళ్ళలేదని చెప్పి నాకు తెలుసు. ఎందుకు అని అంటే జున్నక్కకి తర్వాత సోనన్నకి మీ మమ్మీ కాల్ చేసింది. వాళ్ళ కాల్స్ నుండి నువ్వు కాల్ రిసీవ్ చేయట్లేదు. అక్కడ వాళ్ళకు కూడా అంటే టీం నుండి వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా వైషు, అందుకే నేను కాల్ చేసిన ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి. సర్లే కానీ సరే, నేను కూడా ఎట్లా బయట ఉన్నా కదా, నువ్వు ఏడు నాకు లొకేషన్ పంపి, నేను వస్తా. ఓ అవుండని ఇక్కడ నేను వస్తా, పర్సనల్గా వస్తా. నేను ఎవరిని తీసుకురానమ్మా. నాకు లొకేషన్ షేర్ చేయి. నేనేం చెప్పాను. ఇది ఇంత పర్సనల్ ఏమున్నట్టు అంటే వెళ్ళాలని లేక ఇట్లా చేస్తుందా? ఈ పబ్లిక్ అట్లా మాటలున్నారు. వాళ్ళ మమ్మీ ఏమంటుంది తెలుసా, అన్ని మాటలను నేను బాధ తీసుకుని ఎంత బాధపడ్డా కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ ఏమన్నా తెలుసా, అరే నువ్వు మా ఇంటికి వస్తే కొడుకులాగా చూసుకున్నాము, మా బిడ్డను పంపిస్తే అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి తెలివి ఉండాలి తెలుసా. లొకేషన్ ఇచ్చింది అక్క. నాకు తెలివి ఉండాలి, ఇప్పుడు నాకు తెలివి లేదు. ఏం చేస్తాను చెప్పు, నాకు తెలివి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అసలు అందరినీ ఫోన్ తెచ్చుకుంటేనా? ఎందుకు తెచ్చుకుంటావురా? తెచ్చుకుంటే అంతా నెత్తి మీద పెట్టుకుంటావు ప్రతిసారి. నువ్వు అంత ఈజీగా ఎందుకు అన్ని ప్రతి టెన్షన్స్ పెడతావు ఎందుకు? నాకు ఒక్కరోజు కూడా మనశ్శాంతి ఉంచావా? నన్ను ప్రతిదీ టెన్షనేనా నాకు? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పు? నేనే రెస్పాన్సిబిలిటీ చేస్తాను. నీ కాలు మొక్కుతుందా, పోయి ఎత్తుకుదాము. అసలు నిజంగా కన్నా నువ్వు ఏం చేస్తావు? నువ్వు తెలిసి చేస్తావా తెలియక చేస్తావా? నాకు ఏం అర్థం కావట్లేదు తెలుసా. అక్క మనకు దగ్గరలోనే ఉంది, పద పోదాం. మీరు వెళ్తారా? పోతాం, మాకు లొకేషన్ షేర్ చేయాలి. పంపించిన మొన్న 2 days బ్యాక్ వైజాగ్ ఇంటికి పంపించామా, అది వైజాగ్ పోలేదు. వాళ్ళ మమ్మీ ఇప్పుడు సోనుకి ఫోన్ చేసి, మా పాప 2 days అయింది వైజాగ్ రాలేదు, నిన్ను నమ్మి పంపిస్తా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మా పాప కనిపించకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అని మాట్లాడుతుంది. ఫోన్ చేసినాను, చేసిన లొకేషన్ కూడా పెట్టింది. ఆయన తర ఫోన్ చేసి మా ఫోన్ నుండి చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు హాస్టల్లో ఉన్నట్టు ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిరా? ఏం ఎవరికి ఏమో ఆ పిల్ల లొకేషన్ అంటే ఆయన లొకేషన్ షేర్ చేసి మాకు వెళ్ళగానే ఆయన తర్వాత తెలియకుండా మాట్లాడి బయట నిన్న పోతే ఇంకా పోలేదా? 2 రోజులు మేము పోయిందని అనుకున్నాము. వాళ్ళ మమ్మీ ఏమన్నా తెలుసు ముఖం మీద, నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఒక కొడుకులాగా చూసుకున్నాము, నువ్వు నా బిడ్డను ఎట్లా చేస్తావు అని మాట్లాడుతున్నావు మమ్మీ. అది నేను రీచ్ అయినా అని కూడా నాకు మెసేజ్ చేసింది అన్న వాట్సాప్ లో. ఇప్పుడు ఏడుందంట? ఇక్కడే మనకి దగ్గరలో ఉంది, లొకేషన్ వచ్చింది మనకి. పోయినాక మొత్తం ఆమె పని అయింది. అప్పుడు నువ్వే మాట్లాడు, నేను మాట్లాడు ఒక ఆడపిల్లతోని, నువ్వే మాట్లాడు. మేము ఎంత మాట్లాడో అంతే మాట్లాడతాం. చూస్తారు కదా ఒక ఇప్పుడు పబ్లిక్ కామెంట్ చేసినా ఏం చేసినా చూడు లాస్ట్ తిరిగి మేమే బ్యాడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ కావాల్సి వస్తుంది. ఏం చేసినా అట్లాంటి తెలియని పర్సన్ లని టీమ్ లకు తీసుకొస్తే ఇట్లానే ఉంటది. ఇప్పటికైనా తప్పు కాదు, ఇప్పటికి కూడా. అరే ఇప్పుడు ఎందుకు తప్పు కాదురా? ఇంటికి పంపించినప్పుడు ఇంటికి పోవాలి. ఫస్ట్ మీ ఇద్దరు తర్వాత కొట్టుకో చదువుని. పిల్లది సరే అన్న, తర్వాత తప్పు కాదు అని మాట్లాడద్దు కన్నా. చెల్లి ఆగి చెల్లి, పోయి లొకేషన్ దగ్గరికి వెళ్ళి పోయి అడిగితే ఆమె చెప్తారు ఎందుకు కొట్టుకుంటూ. హలో, నైని కాదు జిన్ను మాట్లాడుతున్నా. ఎక్కడున్నావు? వైషు, నువ్వు నైనికి ఏదైతే లొకేషన్ పంపించినావో ఆ లొకేషన్ బయట ఉన్నాము. ఇప్పుడు నువ్వు మర్యాదగా బయటకు రా, గేట్ బయటకు రా. అది తమాషా వచ్చింది.
ఏమేమి వయసు ఏం తమాషా చేస్తున్నావు? ఏం చేసా ఆ? ఏం చేసా ఏమనుకుంటున్నావు? మరి నేను ఏం చేయాలి? ఏం చేయాలా? ఏం చేస్తావు? చెప్పు నువ్వు. నేను ఇంకేం చేయాలి సోను? ఏందేం చేస్తావు మరి నేను ఇప్పుడు? మిమ్మల్ని నమ్ముకునే కదా ఫస్ట్ సోను. అలా ఒకసారి ఫస్ట్ బయటికి రమ్మను. నేను పెట్టుకున్నది తెలియదు అట్లా ఎట్లుంటుంది వాళ్ళకి. నా ఫ్రెండ్ మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఎంత బాధపడుతుందో తెలుసా? మరి నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను. కమెంట్స్ లో అంతమంది అంటుండే మా పేరెంట్స్ అప్పుడు బాధపడలేదా సోను? నువ్వు ఎవరు నమ్ముకొని వచ్చినావు? మిమ్మల్ని అన్నే కదా? కదా నమ్ముకొని మరి నేను చెప్పింది తినకుండా నువ్వు ఎట్లా ఇంటికి పోకుండా ఈడేం చేస్తున్నావు తమాషాలో? నాకు బాధ అనిపిస్తుంది. మా పేరెంట్స్ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నేను వెళ్తే ఇంకా ఏడుస్తారు. నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను కదా. మీ మమ్మీ డాడీ కేసు చేస్తే అప్పుడు ఏం చేస్తావు? నేను చెప్పుకుంటా సోను. మరి మీ ఇంట్లో ఫస్ట్ చెప్పి ఇప్పుడు చూస్తా, చెప్పి ఇప్పుడు దమ్ముంటాయి. ఇప్పుడు నువ్వు వీడికి వచ్చినావు మా మీద, నీకు ఇప్పుడు ఈడున్నావు మాకు తెలియదు, నీకేమైనా అయింది అనుకో ఎవరిని అడుగుతారు? మరి ముందెందుకు పబ్లిక్ కి చెప్పలేదు నాగా? మీరు ముందెందుకు పబ్లిక్ కి చెప్పి నన్ను తీసుకురాలేదు? ఇప్పుడు పబ్లిక్ నన్ను వద్దంటుందని చెప్పి మీరు నన్ను కాదని పంపించేశారు. అవును, ముందు కూడా అడగవలసింది కదా వాళ్ళని, నేను నన్ను తీసుకొచ్చే ముందే. సరే మేము చేసినాం తప్పది. దానికి నువ్వు మీ ఇంటికి పోకుండా నువ్వు వీడేం తమాషా చేస్తున్నావు అడుగుతున్నా. నీకు మీ ఇంటికి మీ మమ్మీ నన్ను ఏమన్నా తెలుసా? మీ ఇంటికి నన్ను మా ఇంటికి వస్తే ఒక కొడుకులాగా నేను చూసుకున్నాము, ఇప్పుడు నా బిడ్డను అట్లా చేస్తావు అని చెప్పి మాట్లాడుతుంది మీ మమ్మీ. ఒక కన్న తల్లి నేను బాధ పెట్టినట్టే కదా నీ ప్రాబ్లంలో కూడా. నేను అంటే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలా, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలి కదా, చచ్చిపోతున్నా. ఇప్పుడు నీ ప్రాబ్లం కూడా వచ్చిందా? ఫోన్లు ఎందుకు ఎత్తుట్లా అయినా? నాకు బాధ అనిపిస్తుంది. నాకు వెళ్ళాలని లేదు మీతో పాటు. మీ అవును team లో చెప్పి. సరే మరి మీ ఇంట్లో ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఎవరిని టెన్షన్ పెడదాం అనుకుంటున్నావు నువ్వు? చెప్పు, ఎవరిని టెన్షన్ పెడదాం అనుకుంటున్నావు? సరే మేమంటే మమ్మల్ని వదిలేసాయి. మీ ఇంట్లో ఏం చేసారు? మీ ఇంట్లో ఫోన్లు ఎందుకు లిఫ్ట్ చేస్తలే 2 days నుండి? అంటే వాళ్ళంతా పిచ్చోళ్ళా? వీళ్ళని నమ్ముకొని పంపించిన వాళ్ళు. కేసు చేస్తే టీమ్ చేతి మొత్తం పోతుంది తెలుసా? అంటే నువ్వు వీడికి వచ్చి అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? నాకు మీతో పాటు వీడియోస్ చెయ్యాలని ఉంది. ముందే మీరు పబ్లిక్ మాట చెప్పి నన్ను ఉంచవలసింది కదా. పబ్లిక్ కి చెప్పుకుంటా తర్వాత చెప్పారు మీరు. అంతమంది అలాగంటుంటే మా పేరెంట్స్ ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు. సిచ్యువేషన్ వేరేనే. నువ్వు మంచిగా వచ్చి వేరే ఉంటే వేరేగా ఉండే, కానీ నువ్వు వేరేగా వచ్చినావు, అందరికి బ్యాడ్ అయిపోయినావు. సో నువ్వు ఉంటే ఏదో జరిగిద్దని ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. సో ఆ టైంలో నువ్వేం చేయాలి? మా మాట విని నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా ఇటు ఉంటే మేము వెళ్ళిపోయినాం అనుకుని మేము మంచిగా ఉన్నాం. ఇప్పుడు మాకు ఆమె చెప్పేదాకా మాకు తెలియదు నువ్వు వీడినే ఉన్నావు అని. మేము మంచిగా ఉన్నాం అనుకుంటున్నాం. ఫోన్ ఎత్తట్లే, సరేలే బాధపడి ఉంటది, ఫీల్ అయింది 2 days నుంచి ఫోన్ ఎత్తట్లే. వైజాగ్ వచ్చి ఇంటికి పోయి వచ్చి మాట్లాడదాం అనుకున్నాం. నువ్వు వీడున్నావు మాకు ఎట్లా తెలుస్తుంది? అసలు నువ్వు ఒకటి అడుగుతా, అసలు నువ్వు మంచివేనా ఇట్లా ఏనికే? మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఇజ్జత్ తీసుకుంటా అంతే ఏంది? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నేను వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా బాధపడతారు సోను. మీకు అదెందుకు అర్థం కావట్లేదు? ఏ మెంటలా నీకు? నువ్వు వీడుంటే మరి ఇప్పుడు బాధపడట్లే మీ ఇంట్లో? చెప్పు, ఇప్పుడు నువ్వు వీడుంటే బాధపడట్లేరా? నేను కొట్టాలని కోపం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు పోతే బాధపడతారని అంటున్నావు. మీ మమ్మీ అంటే ఇక్కడ ఉన్నందుకు మీ ఇంట్లో బాధపడట్లేరా? అసలు వాళ్ళ ఇంట్లో పోయి ఫస్ట్ అడుగుదాం వాళ్ళని. అసలు నువ్వు ఫోన్ చేసినావు ఇంట్లో చేసి చెప్పాలి. అసలు 2 రోజుల నుండి ఆ పిల్ల ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. నా మీద నీకేమన్నా అయ్యి ఉంటే? శ్రీయన రిషాన కూడా లేదు ఇప్పుడు, వాళ్ళకి తెలుస్తుంది. మినిమం కామన్ సెన్స్ లేదా వయసు నీకు? ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి? నువ్వు అమ్మాయి అనుకుంటున్నావా లేకపోతే అబ్బాయి అనుకుంటున్నావా? నీకు బాధ అనిపిస్తే ఇంటికి పో, తీసుకుంటానని చెప్పారు కదా. మాట్లాడట్లేదు మళ్ళీ ఎవరైనా బయటికి వస్తాము. ఇంత కూడా తెలివి లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? ఫస్ట్ ఈడికి ఉండాలి, సిగ్గుండాలా ఫస్ట్. మీ ఇద్దరికి లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోరు నన్ను, నాకు తెలుసు. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు. వయసు నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నువ్వు ఇంత చేసినందుకు నేను తీసుకోను వయసు. నేనే చెప్తున్నా, నేనైతే తీసుకోను. ఇప్పుడు ఏం నేను తీసుకోనురా, నేను తీసుకోను. నువ్వు ఇంతగానం ఒకవేళ చెయ్యకుండా మీ ఇంట్లో ఉండుంటే 1 week తర్వాత నేనే పిలుద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు ఇంత చేసినావు కాబట్టి నాకు నువ్వు టీమ్ లో వద్దు. నేను ఇప్పుడు చెప్తున్నా నాకే వద్దు. చూడు తప్ప ఇంతసేపు అయినా ఇన్ని రోజులైనా సరే పబ్లిక్ ని బతిమలాడుకోనన్నా నేను తెచ్చుకుందాం అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా నాకు నువ్వు వద్దు వయసు. నువ్వు ఏడు ఏమన్నా చెయ్యి. ఇప్పుడు చెప్తున్నా కదా, నువ్వు ఇంత ఇజ్జత్ తీసే పనులు చేసేది ఉంటే నాకు నువ్వు వద్దు. అసలు టీంలోకే వద్దు నువ్వు. నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీ నా దగ్గర పంపించాలంటే ఏమనుకుంటారు? చెప్తే ఒక మాట. పోనీ మీ ఇంటికి పోతే మాకు ముఖం చూపి, అదే మనకు ముఖం చూపి అవుతుంది ఇంటికి పోతే.
ఇంత గలీజ్ చేస్తావు ఆ వయసు చెప్పే నీకు మంచిగా తీసుకుని వచ్చినావు అరే నేను ఇక్కడ ఏం చెడుగా చెయ్యట్లేదు కదరా నేను చెడుగా చేయడం కాదు. నిన్ను అసలు ఎప్పుడు వైజాగ్ పంపించింది? 2 days బ్యాక్ పంపించింది. నిన్ను బస్ ఎక్కించండి కదా, నువ్వు బస్ ఎందుకు దిగినవు చెప్పు. లేదు నాకు మీతో పాటు మీ టీమ్ లో ఉండాలా. మాతో పాటు అంటే అక్కడ అసలు వేకెన్సీస్ లేనప్పుడు ఎందుకు అర్థం చేసుకోవు వైషు? వేకెన్సీస్ ఉంటే నిన్ను తీసుకోవడంలో మాకేం ప్రాబ్లం లేదు కదా. వైషు నేనైతే ఇప్పుడు క్లారిటీ నీకు ఒకటే చెప్పేస్తున్నా, నువ్వు టీమ్ లో ఉండడం మాత్రం నేను యాక్సెప్ట్ చెయ్యను వైషు. నేను ఇప్పుడు క్లారిటీ చెప్తున్నా, నువ్వు టీమ్ లో ఉండడం నేనైతే యాక్సెప్ట్ చెయ్యను. నువ్వు ఏమన్నా చేసుకో, ఏడ్చుకో, ఏమన్నా చేసుకో. ఇంత దాకా చేయడం ఏంది? మీ ఇంట్లో టెన్షన్ పెట్టుకుంటే ఇటు మమ్మల్ని టెన్షన్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూడు, నీ వల్ల ఇప్పుడు మళ్ళీ అందరం బాధపడాల్సి వస్తుంది, అందరం ఇజ్జత్ తీసుకుంటున్నాం, అర్థమవుతుందా? వాళ్ళు ఎవరెవరో మాట్లాడుకుంటూ ఉంటారు అట్లనే. ఇంతే రోడ్డు మీద చూసిన వాళ్ళకి కూడా ఇజ్జత్ మాకు కూడా ఎంత గలీజ్ చూస్తారు ఇంకా తెలుసుకుంటే. ఈ టైంలో మాకు ఎందుకు ఇదంతా? నిన్ను మీ ఇంట్లో వాళ్ళకి ఎంత మంచి రెస్పెక్ట్ ఉండే సోను వాళ్ళ మీద, ఆ రెస్పెక్ట్ కూడా తీసేసినావు తెలుసా? ఎంత కోపంగా మాట్లాడుతుంది తెలుసా? మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ కూడా నీకు క్లిప్ చేయాలనిపించలేదా వైషు? లేదు వైషు, నేనైతే అక్సెప్ట్ చెయ్యను. నువ్వు టీమ్ లో ఉంటే మాత్రం నేనే టీమ్ లోకి వెళ్ళిపోతా. అన్ని మాట్లాడు. నేనే పోతా, వదిలేసి ఏడికి పోతావు? టీమ్ లో దాన్ని తీసుకొని పోతా. ఏడికి పోతావు నువ్వు? అరే దాంతో పాటు నేను కూడా పోతా సన్న బయటికి. మరి ఏం చేయాలరా? ఏం మాట్లాడుతున్నావు సోను? నేనేం పిచ్చిదాన్నా? నేను ఆ లవర్ ని, ఆ పిల్ల నా లవర్. నీకు మీదేమున్నది అసలు? చూడాలి పోనంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పోలీస్ కేసు వేసి ఏంది బతుకున్నది. రేపు వైజాగ్ కి ఆ పిల్లతోని నేను టికెట్ నీకు కూడా బుక్ చేస్తా. గమ్మున ఆ పిల్లని వాళ్ళ ఇంట్లో దింపేసి రా. అంతేగా నా పిల్లతో పోతా లవ్ ఆ మాటలు నాతో మాట్లాడితే చంప పగల కొడతా. సరే నువ్వు ఇప్పుడు వస్తావా లేకపోతే వాళ్ళతో లోపలికి వచ్చి మాట్లాడాలా? కరెక్ట్ నాకు చెప్పు. అసలు ఖచ్చితంగా పంపిస్తా వైషు, ఖచ్చితంగా పంపిస్తా. ఇప్పుడే టికెట్ బుక్ చేస్తా. నీకు సోనుకి వీలైతే నేను కూడా వస్తా. మీ అమ్మతో నేను కూడా మాట్లాడతా. అసలు నీకు మైండ్ ఉందా? మీ మమ్మీకి ఫోన్ చేసిన ఒక్కసారేనా? ఇంటికి పోయినా అని చెప్పి రీచ్ అయినా అని చెప్పి మెసేజ్ చేస్తావు జిన్నుకి. ఎందుకు ఇన్న బదులు ఆడతావు? నిన్ను ఫ్రెండ్ గా నమ్ముకొని తెచ్చుకున్నా. సరే ఇంతకు ముందు ఇలా లేను కదరా. నేను ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం ఎవరు చెప్పండి ఒక మాట. ఇంతకు ముందు నేను అసలు ఇలా ఉన్నానా? చాలా మన మీదనే వస్తుంది, నాకు అర్థమైంది. దీన్ని ఇంటికి పంపించేస్తేనే బెస్ట్. నేను ఇంటికాడికి పోయి వదిలేద్దాం ఆయన, మళ్ళీ మన తలకేకి వస్తుంది. నేను వద్దులే వైషు, నీకు దండం పెడతా. నువ్వు కూడా వద్దు టీంలో పో. నేనే వస్తాలే సన్నా, నేనే వస్తా. వాళ్ళతో లోపల మాట్లాడి బట్టలు అన్నీ తెచ్చుకో. 2 రోజులు ఇంట్లో ఉంటే మేమే ఏదో ఒకటి చేసి అన్నోళ్ళకి నచ్చ చెప్పి ఆ పబ్లిక్ని ఏదో బతులాడి మళ్ళీ వీడియోలు కొట్టుకుంటూ మాతో మంచిగా ఉంటుండే. ఇదంతా ఎందుకు? ఇప్పుడు నీ వల్ల అక్కడ మీ ఇంట్లో సఫర్ అయ్యి ఇక్కడ మేము టెన్షన్ పడి. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికీ నన్నే పంపించేస్తాను. ఏం అర్థం చేసుకోవాలి వైషు చెప్పవా? నిన్ను ఏమని అర్థం చేసుకోవాలి? నిన్ను ఏమని అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? ఏం ఆలోచించాలి? ఏం ఛాన్స్? అరే ఆపే రాబోయ్ నాయన. ఇదిగో ఇట్లా సిచ్యువేషన్ ఇట్లుంటది. నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు బట్టలు తీసుకొని బయటికి రాకపోతే లోపలికి వస్తాను. పో, ఆపేరా వీడియో. పో లోపల పో, జల్దీనే తీసుకొని రా. పో జల్దీనా, పో. ముఖం చూడకపో. రాను గీన అవన్నీ ఉండవు. అంత ఇది చేస్తావు, అంత బ్యాడ్ అవుతావు. నీకు అర్థమవుతుంది. మా మాట ఇంకుని మంచి ఇంటికి వెళ్ళిపోయి మా ఫ్యామిలీతో ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజు మేమే పిలుస్తాం. అరే ఫస్ట్ బయటికి రమ్మనన్నా చెప్పురా భయ్. బ్యాగ్ తీసుకుందా నువ్వు? అట్లా ఎట్లుంటావు అసలు? నా మాట విను. నాగా పంపించేస్తాను అంటున్నారు. ఖచ్చితంగా పంపిస్తా. ఫస్ట్ బ్యాగ్ ఖచ్చితంగా పంపిస్తా. నువ్వు ఏడ్చినా సరే పంపిస్తా. నువ్వు దొరికినావు, మాకేం ఇంకా టెన్షన్ లేదు. మీ ఇంట్లోకి మేము ఆన్సర్ ఇచ్చుకోవాలి. పో, నీకేం ఆన్సర్ ఇచ్చలేదు. పో, లేకపోతే లోపలికి వస్తున్నాను. పో జల్దీనా పో వైషు. చాలా ఫ్రెండ్స్కి ఆడపిల్లకి ఇచ్చాను, ఇచ్చిన పో.